సినిమా, ఒక మంచి పాత్ర, ఒక సరైన నిర్ణయం ఒక హీరోయిన్ కెరీర్ను పూర్తిగా మార్చేస్తాయి. సప్తసాగరాలు దాటితో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు మాత్రం నేరుగా పాన్ ఇండియా స్టార్ ప్రాజెక్ట్స్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. రజనీకాంత్, యష్, ఎన్టీఆర్ ఇలా ఒక్కో స్టార్తో ఒక్కో భారీ ప్రాజెక్ట్లో పనిచేస్తోంది. అంటే రుక్మిణి వసంత్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేస్ లోకి ఎంటర్ అయిపోయినట్టేనా? రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించబోతోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం రుక్మిణి కెరీర్ లో అతిపెద్ద మైలురాయిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో ఎస్ శివకార్తికేయన్తో మదరాసిలోనూ నటించింది. ఇలా భాషలు మారుతున్నా పెద్ద ప్రాజెక్ట్స్ మాత్రం వరుసగా ఆమె ఖాతాలో పడుతున్నాయి. కాంతారా చాప్టర్ 1 తర్వాత రుక్మిణి వసంత్ లైనప్ మరింత బలంగా మారింది. టాక్సిక్ లో యష్ తో మెలిసా పాత్ర, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ లో రుక్మిణి వసంత్ నే హీరోయిన్. ఇప్పటికే నిఖిల్ సరసన తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించిన రుక్మిణి నాని నిర్మించబోతున్న నితిన్ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు రుక్మిణి వసంత్ ను సప్తసాగరాలు దాటి హీరోయిన్ గానే చూసేవారు. కాంతారా చాప్టర్ 1 తర్వాత ఇండస్ట్రీ ఆమెను కంటెంట్ హీరోయిన్ గా మాత్రమే కాదు, పాన్ ఇండియా ప్రాజెక్టుకు సరిపోయే హీరోయిన్ గానూ చూస్తున్నారు. అయితే ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం రావడం ఒక విజయం, కానీ ఆ అవకాశాలను గుర్తుండిపోయే పాత్రలుగా మార్చుకోవడమే అసలు ఛాలెంజ్. మరి రుక్మిణి వసంత్ కేవలం క్రేజీ లైనప్ తోనే ఆగిపోతుందా, లేక దక్షిణాదిలో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పక్కా చేసుకుంటుందా? చూడాలి.